హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో డీప్ ఫ్రై చేసే పని లేకుండా 2 స్పూన్ల నూనెతో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. 2 రకాల పప్పులతోటి ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తామండి. డీప్ ఫ్రై చేయనప్పటికీ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు ఉపయోగిస్తున్నానండి. మామూలు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇందులోనే అరకప్పు వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకోవాలి. వడలు క్రిస్పీగా రావడం కోసం నేను ఇక్కడ కొద్దిగా బియ్యాన్ని వేస్తున్నానండి. బియ్యానికి బదులుగా మనం పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యం పిండినైనా సరే వేసుకోవచ్చు. ఈ పప్పులను వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకుని తిరిగి నిండుగా నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3-4 గంటల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పప్పులు ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటి నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఈ పొట్టు పెసరపప్పు నుంచి పొట్టును సెపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా పప్పుల్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. 6 లేదా 7 పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. తర్వాత వాటర్ని సెపరేట్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. అవసరానికి తగినట్లుగా వాటర్ని వేసుకుని కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. వడల్లా చేయాలనుకుంటున్నాం కాబట్టి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇలా చిటికెడు వంట సోడా వేయడం వల్ల ఈ వడలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. మీరు వద్దు అనుకుంటే వంట సోడా స్కిప్ చేసైనా సరే చేసుకోవచ్చు. ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దలను తీసుకొని ఇలా చేతుల్లోనే వడల షేప్లోకి చేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మరొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చు అండి. స్టవ్ మీద దోస తవాని వేడి చేసుకుని 1 స్పూన్ ఆయిల్ని వేసుకుని తవా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తవా మీద వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా తవా మీద పిండి పెట్టుకుని స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు. ఇలా పలుచగా చేసుకోవడం వల్ల ఫ్రై అయిన తర్వాత ఈ వడలు క్రిస్పీగా ఉంటాయి. ఇలా పెనం సైజుకి సరిపడా వడలను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా మళ్ళీ ఆయిల్ని వేసుకుని పెనాన్ని అన్ని వైపులా హీట్ తగిలేటట్టుగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. తక్కువ నూనెతో ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలా దోస తవా మీద వడల్లా స్ప్రెడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మీరు డీప్ ఫ్రై చేసినా పర్వాలేదు అనుకుంటే ఇదే పిండితోటి వడలను డీప్ ఫ్రై చేసైనా సరే తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడలకి సెపరేట్గా చట్నీ కూడా అవసరం లేదండి. పచ్చి ఉల్లిపాయలతోనే వీటిని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, డీప్ ఫ్రై చేయకపోయినా ఇలా క్రిస్పీగా వడలు అనేవి వస్తాయి. మరి ఈ క్రిస్పీ వడలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.